హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు నేను చెప్పే ఈ మాటలు నా మాటలు కాదండి. బహ్రెయిన్ దేశంలో ఇబ్బందుల్లో పడి స్నేహితులను నమ్మి ఇబ్బందులు పాలైన ఒక మిత్రుడు చెప్పిన మాటలండి ఇవి. సో ఫస్ట్, గల్ఫ్ దేశాలకు వెళ్ళే మిత్రులు ఎవరైతే ఉంటారో, మీరు ఒక యజమాని కపిల్ దగ్గరికి వెళ్తే అతని కోసం మనం ఎంక్వైరీ చేయలేం. ఇది షూర్, ఎంక్వైరీ చేయలేం. అయితే ఒక కంపెనీ కోసం మీరు వెళ్తే, ఒక కంపెనీలో పనిచేయడానికి మీరు వెళ్తే ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఒకటి, మన యూట్యూబ్ ఛానల్లో ఒక 4-5 కంపెనీల కోసం పడితే మినిమం 3 కోసమే రిప్లై పెడుతున్నారు. ఆ కంపెనీ ఎలాంటిది, శాలరీ ఇస్తుందా లేదని చెప్పి రిప్లై పెడుతున్నారు. అయితే కంపెనీల కోసం పూర్తిగా ఎంక్వైరీ చేసుకోకుండా వెళ్ళిన ఒక మిత్రుడు, అంటే వాళ్ళ ఊరు వ్యక్తి అతనికి ఆ కంపెనీలో వీసా ఇప్పించాడు, కానీ ఆ వ్యక్తి ఈ కంపెనీలో పనిచేయట్లేదు, వేరే కంపెనీలో చేస్తాడనమాట. సో ఏదో కమిషన్లు వస్తాయని చెప్పి, వీసాలు వస్తాయని చెప్పి ఏదో మొత్తానికి ఊరు అతనికి జాబ్ ఇప్పించాడు. అయితే ఆ కంపెనీలో దగ్గరగా 8 నెలల నుంచి పూర్తి జీతం ఇవ్వట్లేదంటండి. పూర్తిగా జీతం 8 నెలల నుంచి ఇవ్వట్లేదంట. ఈ ఖర్చులకు డబ్బులు, అంటే సగం జీతం ఇవ్వడము, ఖర్చులకు డబ్బులు ఇవ్వడము, భోజనాలకు డబ్బులు ఇవ్వడము, ఇలాగే చేస్తున్నారంటండి. 8 నెలల నుంచి ఇంకా చెక్ రాలేదు, ఇంకా మనీ క్రెడిట్ అవ్వలేదు, ఇలాంటి రకరకాల కారణాలు చెప్పి దగ్గరగా ఆ కంపెనీలో దగ్గర 250 మంది ఎంప్లాయీస్ ఉన్నారంట. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ పట్టుకుని. అయితే 8 నెలల నుంచి శాలరీ ఇవ్వట్లేదంటండి. అసలు చాలా ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదంట. ఆ అబ్బాయికి చాలా బాధపడుతున్నాడు. అన్న, నీ యూట్యూబ్ ఛానల్లో కనీసం కంపెనీ కోసం ఎంక్వైరీ చేసుకొని, ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో నాకులాగా కంపెనీ కోసం తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళ స్నేహితులు నమ్మేసి డబ్బులు కట్టేసి ఏజెంట్లకి ఫ్లైట్ టికెట్లు, మెడికల్, మళ్ళీ బోల్డ్ ఖర్చులు ఉంటాయి, ట్రావెల్ ఖర్చులు, ఇవన్నీ డబ్బులు పాడు చేసుకొని ఇలాంటి ఫండమెంటల్స్ బాగాలేని కంపెనీకి వచ్చి ఒకటి ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్యమైన ఇబ్బందులు, ఇంట్లో ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదన్నా అందరికీ చెప్పన్నా. ఎవరైతే గల్ఫ్ దేశానికి వస్తారో తప్పనిసరిగా కంపెనీ కోసం ఎంక్వైరీ చేసుకురావాలని చెప్పన్నా, లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. సో గైస్, ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నన్ను వాట్సాప్ ద్వారానో యూట్యూబ్ కామెంట్ల ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. కంపెనీ పేరు, కంట్రీ పేరు చెప్తే నేను దానికోసం వార్తల్లో, ఎలాగో అన్ని దేశాల వార్తలు మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ దేశం వార్త వచ్చినప్పుడు ఈ పలానా కంపెనీ బాగుందో లేదో అడుగుతాను. చాలామంది మన ఛానల్ ద్వారా జరిగే హెల్ప్ ఇది ఒకటండి. చాలామంది కనీసం ఒక 3-4 కంపెనీల కోసం అడిగితే ఎలాగైనా 3 కంపెనీల కోసం మనకు రిప్లై వస్తుంది, కంపెనీ మంచిది చెడ్డది అని చెప్పి. సో గైస్, ఈ వీడియో చూసే మిత్రులు కొంచెం యూట్యూబ్లో షేర్ చేయండి, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, టిక్టాక్లో కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి అవేర్నెస్ కావాలండి. రాంగ్ కంపెనీకి వెళ్ళిపోయినా టైం వేస్ట్, వయసు వేస్ట్. నెక్స్ట్, గల్ఫ్ ఎందుకు వెళ్తున్నారు? టైంపాస్కి వెళ్ళట్లేదు కదా, 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఎన్నో టార్గెట్లు ఉంటాయి. బంగారం కొనుక్కోవాలో, స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా చదివించాలి, టార్గెట్లు ఉంటాయి కదా. అవి టార్గెట్లు క్లియర్ అవ్వాలంటే మంచి కంపెనీకి వెళ్ళాలి, శాలరీ బాగుండాలి. టైంపాస్కి వెళ్ళాం కదా మనం. అందువల్ల తప్పనిసరిగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయండి. ఏదో నాకు యూస్ వస్తాయని కాదు, కొత్త వాళ్ళకి అవేర్నెస్ కోసం. నన్ను కామెంట్ల ద్వారానో, వాట్సాప్ ద్వారానో కాంటాక్ట్ అయితే నేను వాళ్ళకి ఎంక్వైరీ చేసి పెడతాను, పలానా కంపెనీ కోసం చెప్పండి అని చెప్పి. ఓకే గైస్, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.